కలవరపెడుతుంది. ప్రపంచాన్ని మరోసారి కరోనా భయపెడుతుంది. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోవిడ్ నియంత్రణలోనే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయని, ఆందోళన అవసరం లేదని చెప్పింది. భారతదేశంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివే అని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కోవిడ్ కేసులు ఒకవైపు పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు కేంద్రం మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది. ఏంటి డీటెయిల్స్? లక్ష్మీదుర్గా, ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉంది అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికి భారతదేశంలో 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా తేలికపాటి లక్షణాలతో ఉన్నాయి. ఆసుపత్రిలో చేరాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. మే 12 నుంచి 18 మధ్య 53 కొత్త కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ముఖ్యంగా బొంబాయిలో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. మరణాలు కూడా ఏమీ నమోదు కాలేదు. అయితే ప్రస్తుతం JN1 అనే ఒమిక్రాన్ ఉప వేరియంట్ వ్యాప్తిలో ఉంది. అయితే ఇది తేలికపాటి లక్షణాలతోనే కనిపిస్తుంది. గొంతు నొప్పి, జ్వరం, ముక్కు గారడం, దగ్గు, తలనొప్పి, అదేవిధంగా అలసట, రుచి లేదా వాసన కోల్పోవటం, ఈ లక్షణాలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉంది. కానీ వృద్ధులు, అదేవిధంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్త వహించాలి అన్నది కేంద్రం సూచనలు, సలహాలు ఇస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ల పైన నిఘా అయితే కొనసాగుతుంది. జాగ్రత్తలు, గతంలో ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలే తీసుకోవాలి. మాస్క్ ధరించడం, చేతులు తరచు కడుక్కోవడం, తర్వాత బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం, వృద్ధులు, అదేవిధంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం బూస్టర్ డోసులు లేకపోతే ప్రత్యేక జీనోమ్ సీక్వెన్సింగ్ కి అవసరం లేదు. భారతదేశంలో జియోకోవిడ్-19 అనే mRNA వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ల పైన ప్రభావం చూపుతుంది. ప్రభావవంతంగానే అది పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు మాట, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా ఈ మొత్తం 257 మంది ప్రస్తుతం ఇంట్లో ఉండే చికిత్స పొందుతూ ఉన్నారు. ఎవరు కూడా హాస్పిటల్లో జాయిన్ కాలేదు. మరణాలు కూడా నమోదు కాలేదు అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు విడుదల చేసినటువంటి ఒక అడ్వైజరీ నోట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ ఈ యొక్క అడ్వైజరీలో పేర్కొనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.